దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు 34:9. యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. చూడండి, యేసు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు కదా. మీరందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఆయనందు భయభక్తులు కలిగి మీరు జీవించినప్పుడు మీకు ఎటువంటి కొదువ ఉండదు అని ఎంతో గొప్ప వాగ్దానం దేవుడు మనకు చేస్తున్నారు. కనుక ఈ సమయం అంది మాటలు వింటున్నటువంటి మీరు మీ యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి లోటుపాట్లు కలిగి ఉండొచ్చు. అయితే మీరు ఆయన ప్రజగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆయన యందు సరిగా భయభక్తులు కలిగి జీవించకుండా లోకాన్ని ఒకవైపు వెంబడిస్తూ, దేవుని ఒకవైపు వెంబడిస్తూ, మరి దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారేమో. ఇప్పటికైనా ఆ లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని విడిచిపెట్టి మరి సమస్తాన్ని మీ కొరకు సమృద్ధిగా ధారాళముగా దయచేయు దేవుని వైపు తిరిగి మీ యొక్క ప్రతి పాపదోషములను ఆయన రక్తములో కడుగుకొని ఆయన మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క గొప్ప ఈవులను పొందుకొనండి. మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీ అక్కరలేంటో దేవునికి బాగా తెలుసు. ఆయన మీరు అడగకముందే సమృద్ధిగా దయచేయగల దేవుడై ఉన్నారు. కనుక మీరు ఈ దినాన దేవుని వైపు తిరిగి మొరపెట్టండి. మీ యొక్క ప్రార్థనలన్నిటికీ దేవుడు ఎంతో గొప్పగా జవాబునిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఆయుష్నివ్వండి. వారి యొక్క కుటుంబాన్ని వారిని పోషించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి అయ్యా తండ్రి. నేను వారు ఏదైతే నీ సన్నిధిలో అడుగుచున్నారో ప్రతి ఒక్క విషయాన్ని మీరు వింటూ ఉన్నారు తండ్రి. వారికి మేలుకరమైనది తప్పకుండా మీరు ఇస్తారు నాయన. నీ బిడ్డలు మీరే దీవించి కాపాడి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో సకల సమృద్ధినిచ్చి వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.